పూజ మొదలు కావటంతో ఆచ, రామలక్ష్మి అందరూ పూజలో కూర్చొని ఉంటారు. అప్పుడే రఘురామ్ కొబ్బరికాయల కోసం వెళ్ళి చాలా సేపటి తర్వాత రావటంతో, "ఏంటండి కొబ్బరికాయలు ఇంత లేట్‌గా తీసుకువచ్చారు?" అని జానకి మెల్లగా అడుగుతూ ఉంటుంది. "ఆ ప్రభాస్ గాడు వచ్చాడు జానకి. ఏదేమైనా ఈ పూజ పూర్తయ్యే వరకు మనం వీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం వీళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు" అని రఘురామ్ చెప్తాడు. "అలాగేనండి" అని జానకి అంటుంది. "అమ్మ, జంటలు ప్రదక్షిణలు చేసి రండి" అని పూజారి గారు చెప్తారు. రామలక్ష్మి, శౌర్య, ఆద్య, శ్రీను ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. రామలక్ష్మి, శౌర్య చేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల జానకి వెళ్తూ ఉంటుంది. ఆద్య, శ్రీను వెళ్తుంటే వాళ్ళ వెనకాల రఘురామ్ వెళ్తూ ఉంటాడు. ఇక ఆడవేషంలో ప్రభాస్ పంపించిన రౌడీలు వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మిని పొడవబోతుంటే జానకి అడ్డు వస్తుంది. రామలక్ష్మి, శౌర్య ముందు నడుస్తూ ఉంటే జానకిని రౌడీలు పొడిచేసి అక్కడి నుంచి పరుగులు పెడతారు. అయితే జానకి ఒక్క మాట కూడా నోట్ల నుండి బయటికి రాకుండా వాళ్ళు పూజను పూర్తి చేయాలి అని చెప్పి అక్కడే కుప్పకూలుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆర్యని పొడవబోతూ ఉంటే రఘురామ్ వచ్చి అడ్డుపడతాడు. అయితే ఆర్య, శ్రీను ఏది కూడా గమనించుకోకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా జానకి నడుముకి కత్తి పోటు తగిలినా కూడా గుడ్డ కట్టుకొని, రఘురామ్ కూడా గుడ్డ కట్టుకొని ఉంటారు. రఘురామ్ అయితే ఆ రౌడీల చెంప పగలగొట్టడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. ఏమీ తెలియనట్లు రక్తం కారుతున్నా కూడా ముసుగులు వేసుకొని కప్పేసుకొని రఘురామ్, జానకి మళ్ళీ వచ్చి పూజలో నిలబడి ఉంటారు. శౌర్య రామలక్ష్మి మెల్లో, శ్రీను ఆచ మెల్లో మంగళసూత్రం కట్టేస్తారు. అలా కట్టిన తర్వాత ఇదంతా చూస్తున్న రఘురామ్, జానకి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒక్కసారిగా ముందుగా జానకి కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతుంది. "పెద్దమ్మ, అమ్మ" అంటూ రామలక్ష్మి, ఆద్య అందరూ పరుగులు పెడుతూ జానకి దగ్గరికి వస్తుంటే, "జానకి" అంటూ రఘురామ్ కూడా కుప్పకూలిపోతారు. అలా పెదనాన్న, నాన్న అంటూ ఆయన దగ్గరికి కూడా పరుగులు పెడుతూ ఉంటారు. అలా ఉన్న పళంగా ఇద్దరు స్పృహ కోల్పోవటంతో ఇక వాళ్ళని ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.